కెనడా రాజధాని ఒట్టావాలోని పార్లమెంట్ హిల్ ప్రాంగణంలో హిందూ హెరిటేజ్ మంత్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎంపీ జునైదా నాథన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 600 మందికి పైగా పాల్గొని హిందూ సంస్కృతి, విలువలు, వారసత్వాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ కెనేడియన్లలో స్వచ్ఛంద సేవకులను గుర్తించి హిందూ అచీవర్స్ అవార్డ్స్తో సత్కరించారు. కెనడా రాజధాని ఒట్టావాలో పార్లమెంట్ హిల్ ప్రాంగణం హిందూ హెరిటేజ్ మంత్ ఉత్సవాలతో కలకలలాడింది. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయ ఎంపీ జునైదా నాథన్ ఆధ్వర్యంలో ఒంటారియా తెలుగు ఫౌండేషన్, OTF, హిందూ కెనడియన్ ఫౌండేషన్, దివ్య డర్హామ్ మరియు స్కై కెనడా వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. 600 మందికి పైగా పాల్గొని హిందూ సంస్కృతి, విలువలు మరియు వారసత్వాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎంపీ జునైదా నాథన్ విదేశాంగ మంత్రికి, పార్లమెంటరీ కార్యదర్శి రాబర్ట్ ఒలిఫెంట్, లిబరల్ పార్టీ అధ్యక్షుడు సచిత్ మోహ్రా, యుకాన్ ఎంపీ బ్రెండన్ హనెలతో కలిసి దీప ప్రజ్వలన చేసి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. స్వాగత ప్రసంగంలో ఎంపీ నాథన్ కెనడాలో హిందూ సమాజం అందిస్తున్న విశిష్ట సేవలను ప్రస్తావిస్తూ ప్రపంచంలోనే పురాతనమైన హైందవ నాగరికత యొక్క గొప్పతనాన్ని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన కృష్ణం వందే జగద్గురం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా హిందూ కెనడియన్లలో స్వచ్ఛంద సేవకులను గుర్తించి హిందూ అచీవర్స్ అవార్డ్స్ తో సత్కరించారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సమాజ సేవ చేస్తున్న కరుణాకర్ రెడ్డి, పాపాల, ప్రవీణ్ నీల, శివజ్యోతి పగడేలలకు ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెనడా ప్రభుత్వం హిందూ హెరిటేజ్ మంత్ ని అధికారికంగా గుర్తించి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ప్రవీణ్ నీల అన్నారు. హిందూ కెనడియన్లలో తెలుగు వారికి అవార్డులిచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలు నిర్వహించిన ఒంటారియా తెలుగు ఫౌండేషన్ అందరికీ హిందూ హెరిటేజ్ మంత్ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమ నిర్వహణకి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.